మొత్తం అది కూడా కొన్ని వేల మందికి ఈ అగ్రిగోల్డ్ సంస్థలో నష్టపోయారు. కొన్ని వేల మంది పేదవాళ్ళందరూ కూడా కూలీనాలి చేసుకునే వాళ్ళు కూడా తమకు ఏదో లాభం వస్తుందని చెప్పేసి తమ డబ్బుల్ని అక్కడ డిపాజిట్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీర్చేస్తాను, అందరి డబ్బులు తిరిగిస్తానని చెప్పేసి మరి అవి కూడా పూర్తిగా తిరిగిచ్చినట్లు లేదు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లయితే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే కాదు. కానీ ఆ సమస్యని పరిష్కరించుకోకుండా ఆనాడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేయటానికి లేకపోతే వాటిని తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొనుక్కొని సొంతం చేసుకుంటానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పేసి మనం చేస్తున్నాను. మీకు ప్రభుత్వం చేస్తున్న విచారణ మీద కానీ ఈడీ ఏసీబీ వీళ్ళు చేస్తున్న తీరు మీద కానీ మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నా కూడా మీకు ఎప్పుడు కూడా కోర్టులు అందుబాటులో ఉంటాయి. మీరు కోర్టుకు వెళ్ళి మీరు ప్రభుత్వం మీద కేసు వేసి మీరు ఫైట్ చేయొచ్చు. కాకుండా దీని ఒక రాజకీయ రంగు పుణుతానికి ఏదో బలహీన వర్గాల మీద కేసులాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా బలహీన వర్గాల తగాదాలు కాదు, లేకపోతే బలహీన వర్గాలకి సంబంధించిన విషయం కూడా కాదు. ఇది అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు, ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని ఒక తప్పుడు ధృవీకరణ పత్రాలు కానివ్వండి, లేకపోతే తప్పుడు రిపోర్ట్స్ ద్వారా కానివ్వండి, తప్పుడు సర్వే రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే రికార్డ్స్ తారుమారు చేసి కానివ్వండి, స్వాధీనం చేసుకుంటానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కేసు జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దయచేసి దీనికి కులం రంగు, వర్గం రంగు, రాజకీయ రంగు పొలవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పు కాదంటే మీరు కోర్టులో మీరు ఫైట్ చేసుకోవచ్చు, మీ సచ్ఛీలతని నిరూపించుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం చేస్తూ మరి ఈరోజు ఆగస్టు 15వ తారీఖున ఒక అద్భుతమైన కార్యక్రమం, ఒక పుణ్యమైన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అంటే తక్కువ ధరకే పేదవాళ్ళ కడుపు నింపాలి అనే ఆలోచనతో మరి అన్న క్యాంటీన్ని ప్రారంభించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దానికి మంగమ్మ గారు అనే పేరు కూడా మార్చినట్లున్నారు. సీతమ్మ అన్న క్యాంటీన్ని 15వ తేదీన ప్రారంభించబోతా ఉన్నాం. ఆ రోజు మొట్టమొదటిగా 183 క్యాంటీన్లు ప్రారంభించాలని ఆలోచన చేశాం. మొత్తం 203 క్యాంటీన్లు ఉన్నాయి. మరి వివిధ దశల్లో మొత్తం 203 క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల్లో దాదాపు 4.5 కోట్ల మంది పేదవాళ్ళ ఆకలి తీర్చిన కార్యక్రమం ఇదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని కేవలం కక్షపూరితమైన ఆలోచనతో పేదవాడు కడుపు నింపుకొని సంతోషపడకూడదనే ఒక దిగజారి